హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ఎక్స్ట్రా ఆర్డినరీ యూ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 దాకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి అవి చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో లాస్ట్ సీన్ మనకి ఎండ్ అయింది. హారు తప్పిపోతాడు. అసలు కామిక్ బుక్లో అసలు ఉండడు తను. అది తెలిసేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. అసలుకి హారు ఎక్కడని పిచ్చి పట్టినట్టు మొత్తం వెతుకుతూ ఉంటుంది. లైబ్రరీలోకి వెళ్ళి ఆ కామిక్ బుక్ కోసం కూడా వెతుకుతుంది ఎక్కడ ఉందని చెప్పేసి. కానీ అక్కడ అతనికి ఏ కామిక్ బుక్ దొరకదనమాట. ఇక్కడ సడన్గా ఆడికి క్యాంగ్ వస్తాడు. క్యాంగ్ వచ్చేసి తను ఉండి ఆ కామిక్ బుక్ తీసి తన మూతిపై కొడతాడనమాట. ఎందుకంటే తనకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఆ కామిక్ బుక్ తను తీసుకొని చదివి ఉంటాడు, తన దగ్గర పెట్టుకుని ఉంటాడు తను. దాంతో తను ఆ కామిక్ బుక్ వెతుకుతూ ఉంటాడని తెలిసి తను ఉండి ఆ కామిక్ బుక్ తీసి తన ఫేస్కి వేస్తాడు తను. ఇక్కడ కామిక్ బుక్ ప్రకారం తనని రైటర్ అనే అతను తనని ఒక స్వీట్ నేచర్ ఉన్న అబ్బాయిగా తనని రాసి ఉంటాడు తన క్యారెక్టర్ని. కానీ దీనికి ఆపోజిట్ క్యారెక్టర్ తనదై ఉంటుంది. తనకి నిజం తెలిసిన తర్వాత కూడా తను ఉండి అలాగే చేస్తాడు. ఎంతో హార్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు తను మన హీరోయిన్ తోటి. హీరోయిన్ ఫేస్ కేసే కామిక్ బుక్ కొడతాడు తను. ఇక్కడ తను ఉండి ఆలోచిస్తుంటాడు అసలుకి హీరోయిన్ తన దాకా ఇంతగా బిహేవ్ చేసిందంతా తను ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయినందుకు తను ఉండి ఈ కామిక్ బుక్ గురించి తెలిసిన తర్వాత తను అన్నీ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు తను. అసలుకి ఇంతదాకా హీరోయిన్ తను షాడో ఫేస్లో తనతోటి ఎలా రూడ్గా బిహేవ్ చేసేదో, అసలుకి స్టేజ్ ఫేస్ రాకనే ఎంత స్వీట్గా ఎంత పొలైట్గా తనతో మాట్లాడేదో, తను ఎంత ఇసిగించినా కానీ తను ఎంత స్వీట్గా మాట్లాడేదో, తను ఎంతగా ప్రేమగా మాట్లాడేదో. కానీ షాడో ఫేస్ రాగానే తనతో రూడ్గా బిహేవ్ చేసి తను నా నుంచి ఎలా వెళ్ళిపోయేదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తను ఇందువల్ల తను నన్ను ద్వేషిస్తుందని చెప్పేసి తను నిజంగా తనని ప్రేమించడం లేదని తనకి అర్థమవుతుంది తనకి ఈసారి పక్కాగా. ఇక్కడ హీరోయిన్ ఉండి ఆ కామిక్ తీసుకొని తను ఉండి చదువుతూ ఉంటుంది. అందులో అసలుకి హారు ఎక్కడ ఉండడు. హారు క్యారెక్టరే తీసేసి ఉంటాడు రైటర్. అది చూసిన తను ఉండి ఎంతో అంటే ఎంతో ఏడుస్తుంది తను. అసలుకి ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను హారుని చాలా అంటే చాలా ప్రేమించి ఉంటుంది. తను చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటుంది. కాలేజీలో మొత్తం హారుని మిస్ అవుతూ ఉంటుంది. తను క్లాసులో కూడా సరిగా ఫోకస్ చేయలేకపోతూ ఉంటుంది. తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కాలేజ్లో గేమ్స్ స్టార్ట్ అవుతాయి. గేమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మన హీరోయిన్ ఇంకా క్యాంగ్ ఇద్దరు కపుల్స్. కామిక్ బుక్లో వాళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళు కపుల్ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు పరిగెడుతూ ఉంటే మధ్యలోనే హీరోయిన్ కింద పడుతుంది. కానీ తనకి సహాయం కూడా చేయకుండా తను రూడ్గా తన కాలికి తన క్లాత్ విప్పేసుకొని తను ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ తను ఎంతో అంటే ఎంత ఏడుస్తూ ఉంటుంది. హారుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంట్రీ అవుతారు ఈ మూమెంట్లో. ఇక్కడ తనని చూసేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఇంకెవరై ఉండరు, హారు అయి ఉంటారు. హారుని సడన్గా చూసరికి తను షాక్ అవుతుంది. హారు ఏంటి సడన్గా వచ్చేసాడు అని చెప్పేసి. తన కామిక్ బుక్ల నుంచి తీసేశారు కదా రైటర్ అని చెప్పేసి తను షాక్ అవుతుంది. తనని చూస్తూ ఉంటుంది. కానీ హీరో ఉండి హీరోయిన్ అస్సలకి గుర్తుండి ఉండడు. ఎందుకంటే ఇక్కడ తను ఉండి కామిక్ బుక్లకించి తీసేసిన రైటర్ ఉండి తనని క్యాంగ్కి సహాయంగా క్యాంగ్కి ఫ్రెండ్గా తను ఉండి తన ఫ్యాన్గా తనని పరిచయం చేస్తాడు. కామిక్ బుక్లో కొత్తగా తనని క్రియేట్ చేసి ఉంటాడు క్యాన్కి సహాయం కోసం. ఇక్కడ తను ఉండి తనని చూసి తనతోటి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి క్యాన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి తన దగ్గరికి వెళ్ళి హారు అంటూ తనని పట్టుకొని పిలుస్తూ ఉంటుంది ఎంతో బాధపడుతూ. కానీ తను మాత్రం తనని అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే తను గుర్తుండి ఉండదు. ఇప్పుడే తను క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేయబడి ఉంది కాబట్టి తన క్యారెక్టర్ తనకి గుర్తుండి ఉండదు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన విషయాలన్నీ అసలుకి హీరోయిన్ ఉంటే అది అసలుకి అర్థం కాదు తనకి ఎందుకు తను ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పేసి. ఇక్కడ తను ఉండి ఇంకా తన ఫియాన్స్ అని చెప్పేసి క్యాంగ్ ఫియాన్స్ అని చెప్పేసి తనకి ఇంకా ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు తనకి. అదంతా చూసిన హీరోయిన్కి అసలుకి అర్థం కాదు ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి. తనుండి తనకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. తను క్యాంగ్ సైడ్ మాట్లాడుతూ ఉంటాడు. ఎంతో ప్రేమ క్యాన్ తోటి తను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు క్యాన్ తోటి. ఇదంతా దహు కూడా అర్థం కాదు అసలుకి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి. తను వెళ్ళి అడిగితే తనని పట్టించుకోడు. తనని కూడా మర్చిపోయి ఉంటాడు కాబట్టి తను పట్టించుకోకుండా నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కానీ మన హీరో కూడా తనకి అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ ప్రపంచంలోని. తనకు కూడా అర్థమవుతూ ఉంటుంది
ఉంటుంది. తను కూడా సెల్ఫ్ రియలైజేషన్ అవ్వబోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా. తను అక్కడ ఆ బ్లాక్ హోల్ అనేది మళ్ళీ గమనిస్తాడు తను. ఈసారి ఆ బ్లాక్ హోల్ కనిపించేసరికి ఏంటిది బ్లాక్ హోల్ ఇది సడన్‌గా ఇక్కడికి ఎందుకొచ్చిందని తనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఇదేదో జరుగుతుంది అసలుకి ఈ ప్రపంచంలో అని తను కూడా అనుకుంటూ ఉంటాడు. తను ఇక్కడ క్యాంగ్ కూడా అసలు కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈ హారు నా సైడ్ ఉన్నాడు అసలుకంటూ తనకు అసలుకి అర్థం కాదు. తన మీద డౌట్ వస్తుంది. తను వెళ్ళి ఆ కామిక్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దామని వెళ్తాడు. అక్కడ ఉండి అక్కడ ఇంకో కొత్త కామిక్ తీస్తాడు తనుండి. ఆ కామిక్ కాకుండా ఇంకో కొత్త కామిక్ తనకి దొరుకుతుంది. ఆ కామిక్ చూసేసరికి తను షాక్ అవుతాడు. ఏంటి కామిక్ అని చెప్పేసి తనుండి దాన్ని ఓపెన్ చేసి ఉండి చదువుతూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది సేమ్ టు సేమ్ వాళ్ళ క్యారెక్టర్స్ లాగానే ఆ కామిక్‌లో కూడా క్యారెక్టర్స్ ఉండి ఉంటాయి. తను అదంతా చదువుతూ ఉంటాడు. దాన్ని బట్టి తనకు అర్థమవుతుంది సేమ్ టు సేమ్ ఇలాగే ఉండి ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ వాళ్ళు ఈ కామిక్‌లో ఎలా ఉందో స్టోరీ అనేది ఆ కామిక్ కూడా అలాగే స్టోరీ ఉండి ఉంటుంది. తను ముందుకి చదివే లోపు ముందర ఏమవుతుందని తెలుసుకునే లోపు అంతలోనరికి ఫెర్రీ వస్తాడు. ఫెర్రీ వచ్చేసి తనుండి ఆ కామిక్ తన నుంచి గుంజుకొని తను తీసుకొని వెళ్ళి ఆ కామిక్‌ని కాల్చేస్తాడు. ఆ కామిక్‌ని. ఎందుకంటే ఎవరు తెలుసుకోవద్దు. ఎందుకంటే ముందు ముందు జరిగేది ముందే తెలిసిపోతే అసలుకి వాళ్ళు ముందు జరిగేది ఏదో ఒకటి చేంజ్ చెయ్యాలని చెప్పేసి వాళ్ళు చేంజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు హీరోయిన్ అలా చేంజ్ చేయడం వల్లే హారు మధ్యలోనే మాయమైపోయాడు. తన క్యారెక్టర్ తీసేసాడు రైటర్. కాబట్టి ఇక్కడ అలా జరగొద్దని తనుండి ఆ కామిక్‌ని కాల్చేస్తాడు ఇక్కడ ఆ ఫెర్రీ. కానీ ఇక్కడ హారుకి మాత్రం హీరోయిన్ గురించి కొన్ని కొన్ని గుర్తొస్తుంటాయి. కానీ ఈ కామిక్ బుక్‌కి సంబంధించిన కావు. తను ఫెర్రీ కాల్ చేసిన కామిక్ బుక్‌కి సంబంధించిన గుర్తులు వస్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా ఆ కామిక్ బుక్‌లో ఉండి ఉంటుంది కాబట్టి తనకు ఆ గుర్తులు వచ్చేసరికి తనకు అర్థం కాదు ఎందుకు ఆ గుర్తొస్తుందని చెప్పేసి హీరోయిన్‌ని తనుండి ఈసారి మళ్ళీ ఆ బ్లాక్ హోల్ చూసినప్పుడు తను డిసైడ్ అవుతాడు అసలుకి ఏముంది అందులో అని చెప్పేసి తనుండి తన చెయ్యి పెడతాడు. తన చెయ్యి పెట్టేసి తను లోపల ఏముందని చెక్ చేయాలనుకుంటూ ఉంటాడు. కానీ తన చెయ్యి కట్ అవుతుంది. తనకి నొప్పి లేసి బయటికి తీస్తాడు. బయటికి తీసి తన చెయ్యి చెక్ చేసుకునేసరికి తన చేతిపై ఒక ఘాటు ఉండి ఉంటుంది. తనకి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. తన చేతి పైన ఆ దెబ్బ అనేది ఎలా ఉంటుందంటే ఎవరో కత్తి పెట్టి కోసినట్టుగా అది అలా ఉంటుందన్నమాట. అది చూసేసరికి తను షాక్ అవుతాడు. ఏంటిదని చెప్పేసి తనకు చాలా అంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్‌తో పాటు మన హీరోకి హీరోయిన్‌తో గడిపిన ప్రతి ఒక్క క్షణం గుర్తొస్తుంది. అంతేకాక తనతోటి గడిపిన ప్రతి ఒక్క క్షణము అంతేగా తన ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తొస్తుంది. తనకి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొస్తుంది. తనకు అది గుర్తొచ్చేసరికి తను హీరోయిన్‌ని గురించి తలుచుకుంటూ తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు. తను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉండి ఉంటాడు. తను ఇక్కడ మనకి నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు క్యాంగ్ ఉండి తనకి అర్థం కాదు అసలుకి ఏం జరుగుతుందని చెప్పేసి తనకి ఇప్పుడు తను నుండి స్టేజ్ ఫేస్‌లో ఉండి ఉంటాడు. స్టేజ్ ఫేస్‌లో తను ఉండి హీరోయిన్‌ని చాలా అంటే చాలా బాధ పెడతాడు. తన మాటలతోటి బాధ పెట్టేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి షాడో ఫేస్ రాగానే తను ఇదంతా దాంతోటి తను అలసిపోతుంది. అసలుకి తన మనసు విరిగిపోతుంది. ఎందుకంటే అసలుకి తను ఉంది రియల్ వరల్డ్‌లో కాదు. తను ఉంది కామిక్ వరల్డ్‌లో అని తెలిసిన తర్వాత కూడా తనుండి మెయిన్ హీరోయిన్ కాదు సైడ్ హీరోయిన్. అంతేగా తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అంతేకాక తన లైఫ్‌లో తను ఎంతగానో ప్రేమించిన హారు కూడా తన నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇంకా తనుండి బ్రతికడానికి ఏమి ప్రయోజనం ఉంది? బ్రతికేయడానికి ఏం లాభం అని చెప్పేసి తన మనసు విరిగిపోతుంది. తను ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటుంది. తను అలాగే రోడ్డుపై వెళ్ళి నడుమధ్యలో నిలబడుతుంది. తను ఎంత చావాలనుకున్నా కానీ తను చావలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే తను కామిక్ వరల్డ్‌లో ఉంది కాబట్టి తను చావాలనుకున్నా చావలేదు. కాబట్టి తన మనసు విరిగిపోతుంది. తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. తను ఒంటరి ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోనే అక్కడ హారు వచ్చేసాడు హీరోయిన్‌ని వెతుక్కుంటూ. హీరో ఉండి హీరోయిన్‌ని పిలిచేసరికి హీరోయిన్ ఇద్దరు ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరో ఉండి తన దగ్గరికి వెళ్ళి తను గట్టిగా హగ్ చేసుకుంటాడు. తను ఏడుస్తూ ఉండడం చూసి ఇక్కడ హీరోయిన్ ఉండి తను గుర్తొచ్చాడని చెప్పేసి తను చాలా అంటే చాలా తన్ని పట్టుకొని ఏడుస్తుంది. తన్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంతదాకా తను చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరు చాలా అంటే చాలా మాట్లాడుకుంటారు. ఇక్కడ తను గుర్తొచ్చాడని చెప్పేసి ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు. ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు క్యాన్ కూడా తన్ని ఇష్టపడడం మొదలు పెడుతూ ఉంటాడు. తను చిన్నగా తను ఇష్టపడడం మొదలు పెడుతూ ఉంటాడు. తనకే తెలవకుండా తను హీరోయిన్‌ని ఇష్టపడుతున్నట్టుగా తనకు కూడా
తెలియదు. తనతోటి ఎంతో అంటే ఎంతో పొలైట్‌గా తను బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. తనకే తెలవకుండా తనని ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు. మన హీరో ఉండి తను ఈ కామిక్‌లో కాకుండా ఇంకో కామిక్ ఉండి ఉంటుంది కదా! ఆ కామిక్ వచ్చేసి రాజుల కాలం లాంటి కామిక్ అయి ఉండి ఉంటుంది. అందులో కింగ్‌డమ్ లాంటి రూల్స్ ఉండి ఉంటాయి. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి క్యాంగ్ ఉండి తను రాజు అయి ఉండడం వల్ల తనకి పనిచేసే అతను ఉండి ఉంటాడు. మన హీరో ఉండి తన దగ్గర పనిచేసే అతనై ఉండి ఉంటాడు. తను అక్కడ కూడా తన దగ్గర పనిచేసే అతను ఎంతో విశ్వాసంగా పనిచేసే అతను ఉండి ఉంటాడు. ఇక్కడ ఈ కామిక్ బుక్ అనేది మనకి చూపిస్తారు. ఈ రియల్ వరల్డ్‌లో ఉన్న ఈ కామిక్‌ని ఆ కామిక్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టోరీ దాని లెక్కనే వస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా. చూడాలి లాస్ట్‌కి ఆ కామిక్ బుక్‌లో ఏమవుతుందని చెప్పేసి, ఈ కామిక్ బుక్‌లో ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ క్యాన్ ఉండి అదంతా గుర్తొచ్చిన తర్వాత మొత్తం చదవలేకపోయానని చెప్పేసి తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. తనుండి ఆ కామిక్ బుక్‌ని కాల్చేసిన చోటుకి వెళ్ళి తను చాలా కోపంగా అక్కడున్న వస్తువులన్నీ దంచేస్తూ ఉంటాడు, పలకొట్టేస్తూ ఉంటాడు. తను అక్కడున్న ఒక వస్తువుని తన్నేసరికి పక్కల కామిక్ బుక్ కాల్చేసిన దాని నుంచి కొన్ని పేపర్స్ కింద పడతాయి. ఆ కామిక్ బుక్ మొత్తం కాలిపోయి ఉండి ఉండదు. కొన్ని పేపర్స్ కింద పడిపోయేసరికి వాటిని చూసి తనుండి వాటిని తీసుకొని తనుండి చదువుతాడు. ఇక్కడ తను చదివిన తర్వాత తనకు అర్థమవుతుంది 2 స్టోరీస్ నిజంగా ఒకటేలాగున్నాయని తనకు అర్థమవుతుంది. హీరోయిన్ కూడా ఆ స్టోరీలో చనిపోతుందని తనకి అర్థమవుతూ ఉంటుంది. తనకి ఇక్కడ మనకి చూపిస్తారు మన హీరోయిన్ నుండి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటుంది. తనని కలిసినందుకు, తనకు గుర్తొచ్చినందుకు ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు. ఇదంతా దూరంగా నుంచి గ్యాంగ్ కూడా చూస్తుంటారు. తనకు అస్సలకి ఇష్టం ఉండదు హారుతో తను కలిసి ఉండడం. ఎందుకంటే తను ప్రేమించడం మొదలుపెట్టినందుకు తన విషయంలో జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ ఆ కామిక్ బుక్‌లో కూడా క్యాన్ అసలుకి రూడ్‌గా ఉండే రాజై ఉండి ఉంటాడు. అసలుకి తను ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు కూడా అలాగే ఉండి ఉంటాడు. పొలైట్‌గా ఉండి ఉంటాడు. తను ఎంతో రూడ్‌గా బిహేవ్ చేసిన రాజై ఉండి ఉంటాడు. ఇక్కడ హారు ఉండి తన దగ్గర పనిచేసే సేవకుడై ఉండి ఉంటాడు. ఎంతో విశ్వాసంగా తన పట్ల తను ఉండే ఒకతను ఉండి ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది హీరోయిన్‌ని ఇప్పుడు ఉన్నట్టుగానే తనకి ఫియాన్సీగా అప్పుడు కూడా ఉండేది. హీరోయిన్ తనకి ఫియాన్సీ ఉండి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే ఆ స్టోరీలో కూడా హీరోయిన్‌ని హారు చంపేస్తాడు. ఎందుకంటే తన విశ్వాసాన్ని తను నిరూపించడం కోసం తనని చంపేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ స్టోరీలో కూడా హారు హీరోయిన్ ప్రేమించుకొని ఉండి ఉంటారు. కానీ తనని చంపేయాల్సి వస్తుంది. తన విశ్వాసం నిరూపించడం కోసం రాజుతో తన ముందర తనని చంపేయాల్సి వస్తుంది హీరోయిన్‌ని. ఇక్కడ హీరోకేమో అదంతా గుర్తొస్తూ ఉంటుంది. తన చేతి కాటు వల్ల తన చెయ్యి కాటు కూడా దాంట్లోని తను ఆ హోల్‌లో చేయి పెట్టినప్పుడు అప్పుడు తన కత్తి అనేది తన చేతికి తాకి ఉండి ఉంటుంది. దానివల్ల తన కాటు ఏర్పడి ఉంటుంది. అదంతా గుర్తొచ్చేసరికి తనుండి అనుకుంటుంటాడు హీరోయిన్ కూడా చనిపోతుందా అని తనుండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్‌లో మనకి చూపిస్తారు హీరోయిన్ ఉండి తను ఎంతో హ్యాపీగా హారు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలోనే తనని తాను హాస్పిటల్‌లో చూసుకుంటుంది. తన హాస్పిటల్‌లో డాక్టర్ ఉండి చెప్తాడు, "నీ దగ్గర ఎక్కువ టైం లేదని" తనుండి హీరోయిన్‌తో చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి హీరోయిన్ అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి క్యాన్‌ని చూపిస్తారు. క్యాన్ స్టేజ్ ఫేస్‌లో ఉండి ఉంటారు. స్టేజ్ ఫేస్‌లో క్యాన్ తోటి హీరోయిన్ ఎంతో ప్రేమగా, ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉండేసరికి క్యాన్ ఉండి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు. కానీ షాడో ఫేస్ రాగానే తనని వదిలేసి ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూసేసరికి అసలుకి క్యాన్ మనసు విరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను ప్రేమిస్తూ ఉన్నాడు. తను స్టేజ్ ఫేస్‌లో తనకి దగ్గరై తను షాడో ఫేస్ రాగానే తనకు దూరం అవుతుండే కొద్దీ తనకి చాలా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్‌లో మనకు చూపిస్తారు హీరోయిన్ ఉండి తన క్లాస్‌లో ఉండి ఉంటుంది. తను హారుకుండి తను ఇంగ్లీష్ గురించి చెప్తూ ఉంటుంది. తను ఇంగ్లీష్ లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడనే మనకి ఈ డ్రామా పేరు ఎక్స్ట్రాఆర్డినరీ యూ అనే పేరు ఎందుకొచ్చిందో అని చెప్పేసి తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడనే మనకి తెలుస్తుంది. అదంతా హీరో కూడా వింటూ ఉంటాడు. అది పెద్ద ప్రాసెస్ అసలుకి. మనం నెక్స్ట్ సీన్‌లోకి వెళ్దాం. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ ఎంత హ్యాపీగా ఉండి ఉంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే హీరోయిన్ ఆడ కళ్ళు తిరిగి పడిపోతుంది. తనకి గుర్తొస్తుంది. తను హాస్పిటల్ చూసుకుంటూ ఉంటుంది. చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉండి ఉంటుంది. చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్‌లో తనుండి అది గుర్తొచ్చేసరికి తనకు అర్థమవుతుంది. తను ఇంకా ఈసారి ఆ ఆపరేషన్ అయిన తర్వాత తను ప్రాణాలతో ఉండకపోవచ్చు. తను రెస్ట్ అండ్ పీస్ అయిపోయి
ఉండొచ్చు అని చెప్పేసి తను నుండి ఎంత బాధపడుతుంది. తను నుండి హారుని ఎంతో గట్టిగా హగ్ చేసుకొని తను నుండి చెప్తుంది, నేను ఇంకా బ్రతుకుండకపోవచ్చు అది ఆపరేషన్ జరిగిన తర్వాత అని నుండి తను చెప్తూ ఉంటుంది. ఇక్కడ హారు ఉండి అదంతా వింటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల తను ఒకసారి మాయమైపోయి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు తను సెల్ఫ్ రియలైజేషన్ చేసుకున్నాడు కాబట్టి తను నుండి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఎలా తను చిన్న చిన్న చేంజెస్ చేసిందో తను కాపాడుకోవడం కోసం ఇప్పుడు హీరో తను ప్లాన్ వేస్తాడు చేంజ్ చేయాలని చెప్పేసి, హీరోయిన్ కాపాడాలని చెప్పేసి. ఇక్కడ తను నుండి దాహు హెల్ప్ కూడా తీసుకుంటాడు. దాహు హెల్ప్ తీసుకొని తను చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటాడు తను హీరోయిన్ని కాపాడడం కోసం. ఎలా అంటే తన రిపోర్ట్స్ కూడా చేంజ్ చేస్తాడు. వేరే పేషెంట్ రిపోర్ట్స్ తోటి చేంజ్ చేస్తాడు. ఎందుకంటే ఇలా చేంజ్ చేయడం వల్ల రిపోర్ట్స్ చేంజ్ అయ్యాయని చెప్పేసి హీరోయిన్కి ఎలాంటి జబ్బు లేదని చెప్పేసి నిరూపించడం జరుగుతుందని చెప్పేసి, దీనివల్ల హీరోయిన్కి ఎలాంటి జబ్బు లేకుండా ఉంటుంది, హీరోయిన్ని బ్రతుకొచ్చని తను ఉండి ఎంతో హోప్గా తను ఉండే రిపోర్ట్స్ అన్నీ చేంజ్ చేస్తాడు. ఇక్కడ తను రిపోర్ట్స్ చేంజ్ చేస్తాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో ఆ డాక్టర్ ఉండి హీరోయిన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత తను ఉండి చెప్తాడు అసలుకి ఎలాంటి జబ్బు లేదు హీరోయిన్కి, హీరోయిన్ చాలా హెల్దీగా ఉందని తను ఉండి చెప్తాడు. రిపోర్ట్స్ చేంజ్ అయ్యాయి అని చెప్తూ ఉంటాడు. ఇంతదాకా రిపోర్ట్స్ చేంజ్ అయ్యాయి అందుకే వేరే పేషెంట్ తన గురించి అనుకొని తనకి చెప్పేసామని చెప్తుండేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకు వచ్చిన ఆ గుర్తులు అనేటివి అసలుకి జరగకుండానే అవి అని అంతమయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు తనకి ఎలాంటి జబ్బు లేనందుకు ఇప్పుడు తనకు వచ్చిన ఆ ఇల్యూజన్ అనేది అది నిజం అయి ఉండదు కాబట్టి ఇప్పుడు తనంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ తనండి కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ రిపోర్ట్స్ చేంజ్ అయినా సరే తన జబ్బు మాత్రం చేంజ్ అవ్వదన్నమాట. తనకి నిజంగా హార్ట్ పేషెంట్ అయి ఉంటుంది. తనకి నిజంగా హార్ట్ చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. తనకి హార్ట్ నొప్పి లేస్తూ ఉంటుంది తనకుండే. ఇక్కడ హీరోయిన్కి అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి, ఇక్కడ హీరోయిన్ కన్నా హీరోకి షాక్ తగులుతుంది. ఎందుకంటే తను రిపోర్ట్స్ చేంజ్ చేసినా కానీ ఎందుకు తనకి ఇప్పుడు ఇలా జరుగుతుందని చెప్పేసి తను ఇంకా షాక్గా ఉండి ఉంటాడు. తను నిజంగా ఇప్పుడు రెసిడెంట్ ఫీజ్ అవ్వబోతుందా నిజంగా అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ విషయం తను రిపోర్ట్స్ చేంజ్ చేసిన విషయం దానివల్ల తను ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన తను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో లేదన్న విషయం తెలిసిన క్యాంగ్ కూడా తనపై చాలా చాలా కోపడతాడు. హీరో పైన కోపడి తనని చాలా అంటే చాలా కోపంగా తిట్టేసి ఆ నుంచి వెళ్తాడు హీరోయిన్ని కలవడం కోసం. ఇక్కడ తను ఉండి హీరోయిన్ని కలుస్తాడు. హీరోయిన్ని కలిసిన తర్వాత తనతోటి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ తను ఎంతో కేరింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా ఎంతో హ్యాపీ నేను బాగానే ఉన్నాను చెప్తూ ఉంటుంది. ఇక్కడ క్యాన్ ఉండి తను కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కామిక్ బుక్లో తను ఉండి ఇంకో కామిక్ బుక్లో చదివింది హీరోయిన్ని నిజంగా చనిపోతుందా తను నిజంగా అని తను ఉండి ఆలోచిస్తుంటాడు. ఆ కామిక్ బుక్లో తను చనిపోయినందుకు ఆ కామిక్ బుక్ లాగానే ఈడ కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో కూడా. కాబట్టి నిజంగా ఇప్పుడు అలాగే జరుగుతుందా అని తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకి ఫెర్రీని చూపిస్తారు. ఆ ఫెర్రీ కూడా కామిక్ బుక్ అది చదువుతూ ఉంటాడు. ఆ కామిక్ బుక్లో మనకి ఇక్కడ తెలుస్తుంది ఆ స్టోరీలో కూడా ఇక్కడ ఫెర్రీ క్యారెక్టర్ ఉండి ఉంటుంది. తను కూడా ఆ స్టోరీలో ఉండి ఉంటాడు. కానీ తనకి ఆ రైటర్ నుంచి ఎలాంటి హోప్ ఉండి ఉండదు ఆ స్టోరీని తను హీరోయిన్ని చంపించకుండా ఉండడానికి. ఎందుకంటే తను హీరోయిన్ని చంపించి ఉండి ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ ఫీల్ ఉండాలని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు కూడా హీరోయిన్ చంపేశారు కాబట్టి ఆ రైటర్ నుంచి ఎలాంటి హోప్ ఉండి ఉండదు. కాబట్టి ఈ స్టోరీలో కూడా హీరోయిన్ చనిపోతుందని చెప్పేసి తనకి హీరోయిన్ని బ్రతికించే హోప్ కూడా ఎలాంటిది ఉండి ఉండదు తనకి. ఇక్కడ క్యాన్ ఉండి ఫెర్రీని కలవడానికి వస్తారు. ఫెర్రీని కలవడానికి వచ్చి తను ఉండి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఫెర్రీ ద్వారా తనకు తెలుస్తుంది ఎవరైనా షాడో ఫేస్లో చనిపోతే మనకి స్టేజ్ ఫేస్లో జరిగేది మాత్రం గుర్తు ఉంటుంది. షాడో ఫేస్లో జరిగింది అసలుకి ఏది గుర్తుండదు. ఒకవేళ స్టేజ్ ఫేస్లో చనిపోతే వాళ్ళు అసలుకి తిరిగి వచ్చే ఛాయిస్ ఉండదు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ కామిక్ బుక్లో తను నుండి స్టేజ్ ఫేస్లో చనిపోయింది కాబట్టి తను మళ్ళీ తిరిగి వచ్చే ఛాయిస్ ఉండదు ఆ కామిక్ బుక్లో. అదంతా తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు తను ఈ కామిక్ బుక్లో తను స్టేజ్ ఫేస్లో చనిపోతే తను మళ్ళీ తిరిగి రాదని తనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ తను అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి అదంతా గుర్తు చేసుకొని తను ఉండి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ నుండి తనతోటి స్టేజ్ ఫేస్ రాగానే ఎంతో అంటే ఎంతో ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది తనతోటి. కానీ షాడో ఫేస్ రాగానే తను
వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో అంటే ఎంతో ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు తనతోటి ఇలా చేస్తుందని చెప్పేసి. తనతో రూడ్‌గా బిహేవ్ చేసినా కానీ తనని అంతగా ఫీల్ అయ్యేవాడు కాదనమాట. కానీ తన నుండి ఎంతో ప్రేమ మాట్లాడుతూ తనకు సొంతమైనట్టు సొంతమై తర్వాత తనకు దూరం అవుతుండే కొద్దీ తనకి చాలా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది. తనతోటి ఆటలాడుతున్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. తను చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ ఫీలింగ్‌లోనే హీరోయిన్ సడన్‌గా తనకి హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. హాస్పిటల్‌లో చేరుతుంది. హాస్పిటల్ చేరేసరికి ఇక్కడ క్యాన్ ఉండి తన మైండ్‌లో చివరికి ఈ ఆలోచన కూడా వస్తుంది. హీరోయిన్‌ని షాడో ఫేస్‌లో చంపేస్తే తనకి స్టేజ్ ఫేస్‌లో జరిగేది మాత్రం గుర్తుంటుంది. కాబట్టి తనతోటి ప్రేమగా ఉంటుంది. ఒకవేళ హారుని కూడా మర్చిపోతుంది అని తనుండి ఆలోచించి తనని చంపాలని ట్రై చేస్తుంటాడు షాడో ఫేస్‌లో. కానీ తన వల్ల కాదు. ఎందుకంటే తనని ప్రేమించాడు కాబట్టి. తనని ప్రేమించిన ఆమెని తన చేతులతో చంపలేడు కాబట్టి తను చంపలేక ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హారు ఉండి తనని కలవడానికి వస్తాడు. కానీ ఏదోలా తన నుండి తనని కాపాడాలనుకుంటూ ఉంటాడు. కానీ తను చనిపోతుంది. కానీ తను షాడో ఫేస్‌లో చనిపోతుంది. తను స్టేజ్ ఫేస్‌లో చనిపోద్దు. ఇక్కడ తనుండి కాలేజ్‌లో ఎదురు చూస్తుంటాడు. హారు ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటాడు. తను చనిపోయిందని చెప్పేసి. షాడో ఫేస్‌లో ఇక్కడ హీరోయిన్ ఎంట్రీ అవుతుంది. కాలేజీలో స్టేజ్ ఫేస్‌లో ఎంట్రీ అవుతుంది. తనని చూసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తనకి గుర్తుందేమో అని ఒక నమ్మకంతోటి. కానీ హీరోయిన్ మాత్రం అస్సలకి తనని పట్టించుకోదు. తనని మర్చిపోయి ఉంటుంది పూర్తిగా. తను స్టేజ్ ఫేస్‌లో జరిగింది మాత్రం గుర్తుండి ఉంటుంది తనకి. ఇక్కడ హీరోయిన్ ఉండి తనని ఎంతో అంటే ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. స్టార్టింగ్ హారు ఉండి తనకి ఎలా రెస్పెక్ట్ ఇచ్చాడో తన ఫ్రెండ్ పియాన్సీగా, ఇప్పుడు తన ఫ్రెండ్ పియాన్సీగా, తన ఫ్రెండ్‌ని తన పియాన్సీ ఫ్రెండ్‌గా తన నుండి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. తనకి ఇక్కడ అదంతా చూసిన హారు మనసు విరిగిపోతుంది. ఇక్కడ క్యాన్ లైఫ్ మాత్రం మస్తుగా ఉంటుంది. తను ఎంతో హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తన ట్రూ లవ్ తన దగ్గర ఉంది. తనని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. తనతో పాటు ఉంటున్నందుకు తను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. తను చివరికి మొత్తం అలా తిరిగి చూస్తూ ఉంటారు. మొత్తం అన్ని ప్లేసెస్ వాళ్ళిద్దరు కలిసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మన సైడ్ హీరోయిన్ జుదా కూడా తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయి ఉంటుంది చివరికి. తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాత తన క్యారెక్టర్ అనేది రైటర్ ఉండి తన క్యారెక్టర్ ఎంతో పొలైట్‌గా, ఎంతో ఇన్నోసెంట్ అమ్మాయిగా తన క్యారెక్టర్ రాసి ఉంటాడు రైటర్. కానీ తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాత తన క్యారెక్టర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. మొత్తం దానికి రివర్స్‌గా అవుతుంది. తన క్యారెక్టర్ అనేది మొత్తం రూడ్‌గా ఉన్న అమ్మాయిగా మారిపోతుంది. తనని ఏడిపించే అమ్మాయిలకి తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాత తను ఏడిపించే అమ్మాయిలకి రివర్స్‌గా తనుండి వాళ్ళని తిట్టేసి వాళ్ళని ఒక రూమ్‌లో బంధించి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ తెలుస్తుంది తన క్యారెక్టర్ ఎంత రూడ్‌గా మారిపోయిందని చెప్పేసి. సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాత ఒక స్వీట్ నేచర్ నుంచి రూడ్ నేచర్‌గా మారిపోయి ఉంటుంది తన క్యారెక్టర్ అనేది. ఇక్కడ అంతేకాక తను వెళ్ళి తను దహుని కూడా కలుస్తుంది. తనుండి చెప్తూ ఉంటుంది నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తుంది. ఆ మాట వినేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ తను చెప్తుంది నాకు నువ్వంటే ఇష్టం, అంతేకాక నామ్జూ కూడా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి తను షాక్ అవుతాడు. తనుండి చెప్తుంది నాకు నువ్వంటే ఇష్టం కానీ నేను నామ్జూని ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యాలిడ్ రీజన్ చెప్తుంది తనకి. వ్యాలిడ్ రీజన్ చెప్పేసి తను ఎంచుకునేసరికి దాహు కూడా ఏం చెప్పలేకపోతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్ కూడా క్లోజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు వాళ్ళ డిసిజన్ మీద. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు మన క్యాన్ ఇంకా హీరోయిన్ నుండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా దూరంకేంచి హీరో కూడా గమనిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండడం. ఇక్కడ తనుండి లైబ్రరీకి వెళ్ళిన తర్వాత హీరోయిన్‌ని చూస్తూ ఉంటాడు. తను చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తనని అస్సలు పట్టించుకొని ఉండదు. హీరోయిన్‌ని పట్టించుకోవడమే వదిలేసి ఉంటుంది దాంతో తను చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తన దగ్గర ఉన్న టైం మొత్తం తను క్యాన్ తోటే గడుపుతూ ఉంటుంది. ఎందుకంటే తన ఫియాన్సీ కాబట్టి, తను ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి స్టేజ్ ఫేస్‌లో కాబట్టి తనతోటే టైం అంతా గడుపుతూ ఉంటుంది హీరోయిన్ని. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు క్యాన్ ఇంకా హీరోయిన్ ఇద్దరు బయటకు వచ్చి ఉంటారు. క్యాన్ అంటే ఎంత హ్యాపీగా ఉంటాడు. తన ట్రూ లవ్ తన దగ్గర ఉందని చెప్పేసి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా క్యాన్ ఇంకా హీరోయిన్ డిసైడ్ అవుతారు వాళ్ళిద్దరు కాలేజీలో కలవాలని చెప్పేసి ఆఫ్టర్నూన్. దాంతోటి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఎంతైనా కపుల్స్ కాబట్టి కపుల్స్ అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటారు కాబట్టి హీరోయిన్ కూడా కలవడానికి సిద్ధమవుతుంది. తనుండి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈడ
సర్ప్రైజింగ్‌గా ఆడ క్యాన్ బదులు హీరో వస్తాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది క్యాన్ నుండి చివరికి మారిపోయి ఉండి ఉంటాడు. తన హ్యాపీనెస్‌కి కన్నా తను హీరోయిన్ హ్యాపీనెస్‌కి తను ఇంపార్టెన్స్ ఇస్తూ తనుండి హీరోయిన్‌ని కలపాలని చెప్పేసి తనుండి తన ప్లేస్‌లో తనుండి హీరోని పంపిస్తాడు. ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల వాళ్ళది స్టేజ్ ఫేస్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ తనుండి తన డ్రెస్ అనేది తనకి ఇచ్చేసి తనని పంపిస్తాడు. తను ఇక్కడ హీరోయిన్‌ని తను చూసేసరికి షాక్ అవుతుంది. తను ఈ స్వీట్ టచ్ ద్వారా తనకి ఉండి జరిగిందంతా గుర్తొస్తుంది. తను మర్చిపోయిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తనకి తిరిగి గుర్తొస్తుంది. తనకి సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. సెల్ఫ్ రియలైజేషన్ అయ్యేసరికి తను ఎంతో అంటే ఎంతో బాధ తన్ని మర్చిపోయానని చెప్పేసి తనని గట్టిగా హాక్ చేసి కానీ మన హీరోయిన్ హ్యాపీనెస్ అనేది ఇది ఎక్కువసేపు ఏమి ఉండదు. ఎందుకంటే రైటర్ ఉండి తను ఈ స్టోరీని ఇంకా ఎండ్ చేయాలని అనుకుంటాడు. తను ఎండ్ చేయాలని చెప్పేసి తనుండి ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అన్నిటివి ఒక్కొక్కటిగా తీసేస్తూ వస్తూ ఉంటాడు. ఇక్కడ కామిక్ బుక్లో కూడా ఒక్కొక్కటి ఎక్స్ట్రా క్యారెక్టర్ అనేది వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది. అవి మాయమైపోతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ హారు కూడా మాయమైపోతాడు. ఈ విషయం తెలిసేసరికి హీరోయిన్ చాలా అంటే చాలా ఏడుస్తుంది. చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది. ఇక్కడ ఈ కాలేజ్ కూడా ఎండ్ అవుతుంది. వాళ్ళ కాలేజ్ అనేది ఎండ్ అవుతుంది. ఈ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే నాడు మన ఈ కామిక్ కూడా ఎండ్ అవుతుంది. కానీ మన డ్రామా ఈడ ఎండ్ అవ్వదు. మన డ్రామా ఈ కామిక్ అనేది ఈడ ఎండ్ అయ్యేసరికి మన డ్రామా అనేది ఇంకో కామిక్‌కి వెళ్తుంది. ఈడ ఇంకో కామిక్‌లో మన హీరోయిన్ ఉండి ఇక్కడ తను ఒక స్టూడెంట్ అయి ఉండి ఉంటుంది. తన లైఫ్‌లో తను చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది. అంతేకాక మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉండి ఉంటాయి ఈ కామిక్ బుక్‌లో. మళ్ళీ ఈ కామిక్ బుక్‌లో మిగతా క్యారెక్టర్స్ కూడా అలాగే ఉండి ఉంటాయి. మన హీరోయిన్‌ని తన వర్క్ చేసుకుంటూ ఉంటే తనకి సడన్‌గా సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. తనకి సెల్ఫ్ రియలైజేషన్ అయ్యేసరికి తను ఇక హారుని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. తను చివరికి హారుని కనిపెట్టేస్తుంది. ఇక్కడ తనని చూస్తూ ఉంటుంది. ఎంతో హ్యాపీగా ఉండి ఉంటుంది తను. ఇక్కడ ఈ హ్యాపీ మూమెంట్లో మన ఈ డ్రామా కూడా ఎండ్ అవుతుంది. మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో ఈ డ్రామా. అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి.